మోంతా తుఫాన్ హెచ్చరికతో ప్రభుత్వం హై అలర్ట్ అయింది. దీనిపై సీఎం చంద్రబాబు ఇవాళ మరోసారి ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించారు. అంతకుముందు అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు, ఇతర ఉన్నతాధికారులతో సీఎం టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. అధికారులు అప్రమత్తంగా ఉండాలని, కలెక్టర్లు యాక్షన్ ప్లాన్ సిద్ధం చేసుకోవాలని సూచించారు. అవసరమైతే విద్యా సంస్థలకు సెలవులు ఇవ్వాలని సీఎం చంద్రబాబు సూచించారు. ముందస్తు సహాయక చర్యలు తీసుకోవాలని, ప్రతి జిల్లాకు ఇన్ఛార్జ్ అధికారుల్ని నియమించాలని, జిల్లా కలెక్టర్ అధికారులు ఎప్పటికప్పుడు సహాయక చర్యల్ని పర్యవేక్షించాలని సీఎం చంద్రబాబు సూచించారు. మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి జయరాజ్ అందిస్తారు. జయరాజ్. సుమిత్ర, బంగాళాఖాతంలో అల్లకల్లోలంగా ఉంది. రాష్ట్ర ప్రభుత్వం అలర్ట్ అయింది. ముఖ్యమంత్రి ఇప్పటికే 2 విడతలుగా టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. 19 జిల్లాలకు ప్రత్యేక అధికారులను నియమించారు. దాదాపు 14 కోట్ల రూపాయల అత్యవసర సహాయ నిధి కోసం జిల్లాల వారీగా కేటాయింపులు చేశారు. మొత్తం మీద చూస్తే రాష్ట్ర ప్రభుత్వం చాలా సీరియస్ గా ఈ విషయాన్ని తీసుకుంది. ఎక్కడికక్కడ జిల్లా స్థాయి యంత్రాంగం నుంచి రాష్ట్ర స్థాయి యంత్రాంగం వరకు కూడా, ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి పంచాయతీ కార్యాలయం వరకు కూడా అందరూ కూడా అప్రమత్తమయ్యారు. ఎక్కడికక్కడ ఆస్తి నష్టం, ప్రాణ నష్టం జరగకుండా ఉండటం కోసం పటిష్టమైనటువంటి ఏర్పాట్లు చేశారు. ముఖ్యమంత్రి కూడా ప్రత్యేక అధికారులను నియమించారు. వారితో కొద్దిసేపటి క్రితమే టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఎక్కడికక్కడ అప్రమత్తంగా ఉండాలి. బంగాళాఖాతంలో నెలకొన్నటువంటి ఈ తీవ్ర వాయుగుండం 28వ తేదీ మధ్యరాత్రి తుని, కాకినాడ మధ్య తీరాన్ని దాటే అవకాశం ఉన్నట్టు ఇప్పటి వరకు వాతావరణ శాఖ స్పష్టంగా పేర్కొన్నటువంటి నేపథ్యంలో జిల్లా యంత్రాంగం అంతా కూడా అప్రమత్తమైంది. మొత్తం మీద 19 జిల్లాలకు ప్రత్యేక అధికారులు, జోనల్ అధికారులు కూడా నియమించారు. ఆ జిల్లా ఇన్ఛార్జి మంత్రులు ఎక్కడికక్కడ ఉండాలి. ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు కూడా ఏ జిల్లాకు అక్కడ ఉండి పర్యవేక్షణ చేయాలని చెప్పేసి ఆదేశాలు జారీ చేశారు. ఇప్పటికే 2 రోజుల పాటు విద్యా సంస్థలకు సెలవు ప్రకటించారు. అత్యవసరమైతే తప్ప ఎవరు కూడా బయటికి రావద్దు అని చెప్పేసి ఆ జిల్లాలో ఉన్నటువంటి యంత్రాంగం అంతా కూడా ప్రజలకు హెచ్చరికలు జారీ చేసింది. ముఖ్యంగా ఆ లోతట్టు ప్రాంతాలు, కట్ల బలహీనంగా ఉన్నటువంటి ప్రాంతాలు, అదేవిధంగా ముఖ్యంగా తీర ప్రాంతంలో ఉన్నటువంటి గ్రామాలు ఏవైతే ఉన్నాయో, మండలాలు, గ్రామాల్లో ప్రత్యేకమైనటువంటి అలర్ట్ జారీ చేశారు. ఎక్కడా కూడా ఇబ్బంది పడొద్దు, అధికార యంత్రాంగం 24 గంటలు కూడా అందుబాటులో ఉంటుంది అని చెప్పేసి ప్రకటించారు. ఆర్డీఓ కార్యాలయాలు, జిల్లా కలెక్టరేట్ లో టోల్ ఫ్రీ నెంబర్లు, అదేవిధంగా ప్రత్యేకమైన ఏర్పాట్లన్నీ కూడా చేశారు. ఎక్కడ ఎవరికి ఎలాంటి ఇబ్బంది ఉన్నా, ఎలాంటి సమయం ఉన్నా సరే అత్యవసరమైనటువంటి కాల్స్ చేస్తే అధికార యంత్రాంగం పూర్తి స్థాయిలో అప్రమత్తంగా ఉంటుందని చెప్పేసి అధికార యంత్రాంగం ఇప్పటికే ప్రకటించినటువంటి పరిస్థితి ఉంది. 28వ తేదీ మధ్యరాత్రి తుని, కాకినాడ మధ్య ఈ తుఫాను చాలా బలంగా ఉన్నటువంటి నేపథ్యంలో గంటకి 20 నుంచి 180 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉన్నట్టుగా వాతావరణ శాఖ ఇప్పటికే స్పష్టంగా పేర్కొంది. ఈ నేపథ్యంలో విద్యుత్ శాఖ కూడా అప్రమత్తమైంది. విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవి కూడా వాటికి సంబంధించినటువంటి యంత్రాంగంతో, వాటికి సంబంధించిన ఉన్నతాధికారులతో, విద్యుత్ శాఖ ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు, టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో ఎక్కడ విద్యుత్ అంతరాయం కలగకూడదు అని చెప్పేసి అధికారులను ఆదేశించారు. అదేవిధంగా ఆర్ఎండ్బి శాఖ, పర్యావరణం ఎక్కడా ఇబ్బంది కలగకుండా, చెట్లు ఎక్కడ పడిపోయే అవకాశం ఉంటుంది. ఈదురుగాలులు వచ్చేటటువంటి నేపథ్యంలో చెట్లు ముఖ్యంగా హైవేల మీద, అదేవిధంగా రహదారుల పైన ఇరుగుపడే అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో ప్రత్యేకమైనటువంటి యంత్రాంగాన్ని ఏర్పాటు చేసుకోవాలి, ఎప్పటికప్పుడు క్లియర్ చేయాలని చెప్పేసి ఆదేశాలు జారీ చేసినటువంటి పరిస్థితి ఉంది. అదేవిధంగా ముఖ్యంగా లోతట్టు ప్రాంతాలు, తీర ప్రాంతాల్లో ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు ఇప్పటికే ఆ ప్రాంతానికి చేరుకున్నటువంటి పరిస్థితి ఉంది. కంట్రోల్ రూములు అన్ని జిల్లా కలెక్టరేట్లను, అదేవిధంగా ఎంఆర్ఓ కార్యాలయాలు, ఆర్డీఓ కార్యాలయాలు ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి ఉంది. ఎక్కడా ఏ విధంగా ఇబ్బంది లేకుండా ప్రజల్ని సురక్షితంగా ఈ తుఫాను ప్రభావం నుంచి కాపాడాలనేటటువంటి ఏకైక లక్ష్యంతో ముఖ్యమంత్రి ఆదేశాలు జారీ చేసినటువంటి నేపథ్యంలో 19 జిల్లాలకి ప్రత్యేక అధికారుల్ని, సీనియర్ ఐఏఎస్ అధికారులను నియమించింది ప్రభుత్వం. దీంతో వారందరూ కూడా ఆ జిల్లాలకు తరలి వెళ్లేటువంటి పరిస్థితి ఉంది. మొత్తం మీద చూస్తే మరికొద్ది సేపట్లోనే దీని ప్రభావం కనిపించే అవకాశం ఉంది. వాతావరణం గంటకి మారుతున్నటువంటి పరిస్థితి ఉంది. సముద్రంలో అల్లకల్లోలంగా ఉంది. సముద్రం తీవ్ర స్థాయిలో ఉరుకులు పరుగులు పెడుతున్నటువంటి నేపథ్యంలో, అలలు తాడి చెట్టు అంత పైగా ఎక్కి వస్తున్నటువంటి నేపథ్యంలో కోస్తా తీరం అంతా కూడా అప్రమత్తతో నెలకొన్నటువంటి పరిస్థితి ఉంది. ఎక్కడా ఏ విధంగా ఇబ్బంది లేకుండా చూడాలని చెప్పేసి ముఖ్యమంత్రి చేసిన ఆదేశాలని మండల స్థాయి నుంచి కూడా రాష్ట్ర స్థాయి వరకు కూడా అప్రమత్తత నెలకొంది. పూర్తి స్థాయిలో ఎక్కడా ప్రాణ నష్టం, ఆస్తి నష్టం జరగకుండా ఉండటానికి రాష్ట్ర ప్రభుత్వం అన్ని రకాల చర్యలు తీసుకుంటుంది. సుమిత్ర, థ్యాంక్ యూ జయరాజ్ ఫర్ ద అప్డేట్స్.